కర్ణాటకలో సంచలనం రేపిన ధర్మస్థల సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆరోపణలు నిజమేనా? 20 ఏళ్ల క్రితం అక్కడ కొన్ని ఘాతుకాలు జరిగాయా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సౌత్ కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో కీలక ముందడుగు పడింది. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్న క్రమంలో కొన్ని అవశేషాలు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారంగా తెలుస్తోంది. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గత సోమవారం నుంచి సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. నేత్రావతి నది స్థానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 13 చోట్లను అతడు గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే 6వ ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు పంపింది. ఈ క్రమంలో ఆ మానవ అవశేషం పురుషుడిదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనటం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తూ ఉండటంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకెళ్లేవారు తదితర ప్రశ్నలను సిట్ అధికారులు అడిగి అతడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.